అనకాపల్లి మండలం పిసిన్కాడ పంచాయతీ బిఆర్టీ కాలనీలో వెలిసిన నల్ల మారమ్మ తల్లి దేవస్థానం వివాదం తెరస్థాయికి చేరుకుంది. ఒక వ్యక్తి గుడి నిర్మాణానికి అడ్డుపడుతున్నారని అక్కడున్న గ్రామస్తులు నేడు నిరసనకు దిగారు. నిత్యం గ్రామస్తులు పూజించే ఈ అమ్మవారి నిర్మాణం జరగకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గుడి మాకు కావాలి అంటూ అక్కడికి వచ్చిన అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. ఎవరో ఒక వ్యక్తి లేనిపోని ఇవన్నీ చెప్పి సంతకాలు స్వీకరించి గుడికి విరుద్ధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలోచన ఏది ఇదే బాటలో వెళ్తాను అంటే మేము 89 నుంచి ఇక్కడ నివసించడం జరిగిందండి. అమ్మవారు 92లో ఇక్కడ వెలసడం జరిగింది. ఆవిడ నేను ఇక్కడ ఉన్నాను అలాగని చెప్పేసి ఇప్పుడులాగే సూచనలు ఇచ్చి ఇప్పుడు పాము రూపంలో అమ్మవారు వచ్చారండి పైకి. ఆవిడలాగే రూపం కల్పించి ఆమె ఇక్కడ ఉండడం జరిగిందండి. ఎదరగుంటాను వంశీకృష్ణ స్టోన్ కేసర్ వాళ్ళు ఆ డ్రైవర్ వచ్చి చెప్పేవాడు, సార్ మీరు మీ ఊర్లో అమ్మవారు ఉన్నారండి, మేము తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళేటప్పుడు పాము రూపంలో కిందకి దిగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి అని వారు చెప్పడం జరిగింది. ఆ సూచనలు మాకు కూడా వర్తించి చాలా వరకు ఈ తాలూకా మహిమలు చూస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆ తల్లి అక్కడ చేర చూస్తే ఆవిడ కొలువు తీరున్నారు. ఆ కొలువు తీరున్న తల్లిని ఎల్లవేళలా పూజిస్తూ మరి ఆనాటి నుంచి మరి 94లో మేము ఈ అమ్మవారి తాలూకా గుడి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మేము కార్యక్రమాలు చేసుకుంటూ అనకాపల్లి గవరపాలెం సెకండ్ గవరపాలెం లాగా పండగలు చేస్తున్నామండి. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి పోలీసు వారు కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి వారి తాలూకా రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ మరి ఈ వేళ ఏం జరిగిందో మాకు అసలు అర్థం అవటం లేదు. ఇది ఆర్ఎంబీలో ఉండాలని అంటున్నారు, మరి ఆ నోటీసులు ఎలాగిస్తున్నారో తెలియట్లేదు. దయచేసి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ తల్లిని అక్కడ ఉంచండి, మా ఊరిని బాగుపరిచేటట్టు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామండి. అది అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసిన్కాడ పంచాయతీ బిఆర్టీ నగర్ అండి. మరి ఇక్కడ నల్లమారమ్మ వెలిసి మాకు దాదాపుగా 34 సంవత్సరాలు అయిందండి. ఈ 34 సంవత్సరాలు బట్టి ప్రతి గడప గడప నుంచి కూడా మీ పసుపు కుంకాలు ప్రతి నెల ఫిబ్రవరిలో జరిగే పండుగ అమ్మవారి పసుపు కుంకాలు సారి ఊరేగింపులు అన్ని చేస్తున్నామండి. మరి ఒక 5 సంవత్సరాల నుంచి గుడి నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఆ గుడి నిర్మాణంలో ఒక వ్యక్తి అంటే అందరూ కూడా మేము అనవండి, ఒక వ్యక్తి మేము గుడిని కడతామని ఒకసారి, గుడిని కట్టమని ఒకసారి, డబ్బు ఇస్తామని ఒకసారి, మీరు కట్టడానికి వీల్లేదని ఒకసారి, ప్రతిసారి మాకు ఇబ్బంది పడుతున్నారండి. కానీ ఆ తల్లి ఆశీస్సులతో ఈసారి అమ్మవారు నేను ఇక్కడ వెలుస్తానని మొన్న మార్గశిర లక్షవారం మొదటి వారం నాడు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ మా గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతూ పనికిరానిటువంటి సంబంధం లేనివంటి కేసులు అన్ని పెట్టి అధికారుల మీద, మా గ్రామస్తుల మీద, మా పెద్దల మీద, మా ఎంపీటీసీ గారు అందరి మీద కూడా కంప్లైంట్లు పెట్టడం. ఆ కంప్లైంట్లకి ఏమో ఎవరైనా వచ్చి చూసి ఇక్కడ న్యాయంగానే ఉందని వెళ్ళిపోతే మీరు న్యాయంగా ఉందంటున్నారని వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి, వాళ్ళు వచ్చారని ఇంకోళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ గ్రామం నుంచి మండలం జిల్లా స్థాయి వాళ్ళ ఎక్కడెక్కడికో కేసులు పెట్టి కంప్లైంట్లు పెట్టడం జరిగిందండి. జై నల్లమారమ్మ అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మేము 34 సంవత్సరాలు అయింది మేము కాలనీలో కూడా. ఆ తల్లి కూడా 34 సంవత్సరాల నుంచి కూడా తల్లి కొలువై ఉన్నదండి ఇక్కడ. కానీ తల్లి అందరూ మాకు అందరికీ కావాలా, తల్లి కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ తల్లిని కొలుసుకుంటున్నాం కూడాను. ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లిని ఒక కన్న తల్లిలా మేము ప్రార్థించుకొని కన్న తల్లిలా మేము చూసుకుంటూ వస్తున్నాము. మరి ఒక అతను మరి అది ఆరంభంలో ఉన్న స్థలమే అతని స్థలం కూడా కాదు. మరి కాదన్నా సరే మరి గుడి కట్టడానికి మరి కాలనీలో ప్రజలందరూ 3000 జనాలకు ఇంకా ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు గుడి కావాలి, అమ్మవారు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ ఒక్కడ అతను తప్ప మరి ఎందుకు అతను ఎలా చేస్తారో తెలు మూర్ఖత్వంగా పోతున్నారు అతను. మరి మాకు ఏదైనా ఒక శ్రీరామ్ చేద్దామని ఏ తీర్థమని ఏదైనా సరే ఒక బుక్ తిప్పుతారండి, అలాగే సంతకాలు చేస్తారు. ఆ మట్టుకే అతను కూడా వచ్చి గుడి కడతారేమో చేస్తారేమో, ఒక మంచి పని చేయడానికి ఒక బుక్ తిప్పుతున్నారేమో, ఒక సంతకాలు పెట్టమంటారన్న
సంగతోటి చాలా మంది సంతకాలు పెట్టడం జరిగిందండి. అది అనుష్క తీసుకొని అతను ఇక గుడి వద్దాల్సిన మాకు గుడి వద్దు, గుట్టడం ఇబ్బంది లేదు, మాకు గుడి కట్టడానికి ఎటువంటి మాకు ఇష్టం లేదు అని వాళ్ళు సంతకాలు 350 మంది ఉన్నారు, వాళ్ళందరూ వెనకాతలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పోలీసుల దగ్గర తీసుకెళ్తారు, వాళ్ళు న్యాయం చెప్తారు, వాళ్ళు చెప్తారు, సాక్ష్యం చెప్తారు అన్నట్టుగా అక్కడ బెదిరింపులు వస్తున్నాయి. బెదిరించడానికి ఎప్పుడు కనీసం కాలనీలోని 34 సంవత్సరాలు ఉన్న గుడి ఇప్పుడే కడుతున్నారు. గుడే లేదు, ఇప్పటివరకు బిఎస్టీ కాలనీ గుడే లేదని అంటున్నారు. ఎంతవరకు వాస్తవండి? ఆ తల్లి మొన్న 4 రోజుల కింద ఇప్పుడు కూడా జస్ట్ ఒక 10 నిమిషాల్లో పాములోకములు వచ్చిందండి. ఆ తల్లి అక్కడే ఉందా, కొలువై ఉందా, తల్లి ఎక్కడికి వెళ్ళిపోలేదండి. మా అందరి గుండెలో ఉంది, మా అందరి హృదయాల్లో ఉంది. మరి మా గుడి మాకు కావాలండి. అందరికీ ఆ తల్లి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి పసుపు కుంకాలతోటి అందరి